ఎమ్మెల్యే సుజనా చౌదరిని సన్మానించి ధన్యవాదాలు తెలియజేసిన అమరావతి రైతులు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ కానూరు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో అమరావతి రైతులు మహిళలు అమరావతిని చట్టబద్ధత కల్పించి శాశ్వత రాజధానిగా చేయడంలో చేసిన కృషికి సుజనా చౌదరిని శాల్వాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో చట్టబద్ధత వచ్చినందుకు ప్రతి ఆంధ్రుడు సంతోషపడుతుంటే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు మావి గన్ అంటూ మతిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. మావి గన్ కాదు, మీరు ఏ గన్ తీసుకొచ్చినా అమరావతిని మాత్రం తాకలేరు. అమరావతిలో 10వ వంతు కూడా ఎవరూ ముట్టుకోలేరని అన్నారు. ఎంతమంది వస్తుంటారు వెళ్తుంటారు. జనరల్గా నేను నమ్మే సిద్ధాంతం ఒకటి, ప్రజాస్వామ్యంలో కులాలు మతాలకి అతీతంగా మానవత్వ దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి సమస్యని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత. నేనేదో సహాయం చేశాను ఎప్పుడు అనుకోలేదు. డెఫినెట్గా రైతులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అది బాధ్యతగా చేయాలనే ఉద్దేశంతోనే నేను చేయడం జరిగింది. ఆ ఈరోజు నాకు ఇంకా మీరు బాధ్యత పెంచారు, మీరు అందరూ మాట్లాడిన దాన్ని. అదే కాకుండా ఒక మనిషి జీవితంలో మంచిగా చేస్తే సరిపోయినా వాడు మంచోడు చెడ్డోడు మంచోడు అనుకోవడం వాడికి తెలియదు పోయినవాడికి. కానీ జీవితంలో ఉన్నప్పుడే బెనిఫిట్ పొందిన వ్యక్తుల్లో నేను ఒకటి. ఎందుకంటే నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు నాకు చాలా రైతులు కూడా మీరందరూ కూడా వచ్చారు, చాలామంది వచ్చి సపోర్ట్ చేశారు. కనీసం రైతులంటే అప్పటికప్పుడు నేను కొంతన్నా మీకు అప్పుడు మీ అమ్మతో తిరిగాను. అది కూడా ఎప్పుడెప్పుడో గత 20-30 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది వచ్చి నా తరఫున ఎన్నికల్లో క్యాన్వాస్ చేసి మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. దానివల్ల మానవత్వ దృక్పథంతో మనుషులతో మెలుకుంటే వచ్చే బెనిఫిట్ ఏంటనేది అదొక నిదర్శనం. అయితే ఈ అమరావతి విషయానికి వస్తే తెర వెనక ఉన్నామా లేదా అంటే, నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఒక రాజ్యసభ మెంబర్గా నాకు అది బాధ్యత. అది కాకుండా అనేక మంది న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళ పేర్లు చెప్పడం అంత ఉత్తమం కాదు. కానీ ఏపీ హైకోర్టు నుండి కూడా చక్కటి న్యాయం ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసి మనకు చాలా సపోర్ట్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు వారు లేరు మనతో, రామోజీరావు గారు కూడా అనేక విధాలుగా ఈనాడు సంస్థ తరఫున నేను ఆయన పేరు చెప్పడానికి సంశయించలేదు. ఎందుకంటే నేను ఢిల్లీలో కొంతమంది న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళి ఈ రైతుల వెద ఇట్లా ఉంది, బాధ ఇది జరిగిందంతా ఇది అని చెప్పి వచ్చిన అరగంటలో మళ్ళీ మన ప్రతిపక్ష నాయకులు, ఆ రోజు చెప్పాను కదా, ఎవరు వచ్చినా అంగుళం కూడా ఎవరు కదిలించలేరు. మావి గన్ను కాదు, మీరు ఏ గన్ను తీసుకొచ్చినా అమరావతిని మాత్రం ఎవరు కూడా అంగుళంలో 10వ వంతు కూడా ఎవరు ముట్టుకోలేరు. కాబట్టి అదేదో డైవర్షన్ పాలిటిక్స్ కానీ మాట్లాడుతుంటారు, కానీ ఆయన కూడా కావాలని చెప్పి మాట్లాడారని నేను అనుకోను. యాక్చువల్గా ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్న దాన్ని పాడు చేసుకుంటారండి ఎవరైనా. రాజకీయంగా కూడా ఆయనకి మంచిది కాదు, ఆయనకి సలహాదారులు సరిగ్గా లేరేమో అని నా యొక్క అనుమానం.